welcome to another brand new episode of Monty Magudu Pinky Pellam. ఈ రోజు మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం, అలాగే చాలా ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం, చాలా కలర్ఫుల్ గా ఉండబోతుంది ఇవాల్టి ఎపిసోడ్. లేట్ చేయకుండా పిలిచేద్దాం ఫస్ట్ పార్టిసిపెంట్స్ ని. ఎవరు ఫస్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్యామ్నాథ్ గారు. వెల్కమ్ అండి మిస్టర్ అండ్ మిస్సెస్ శ్యామ్నాథ్ గారు. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఎలా ఉన్నారండి? ఇప్పుడు రూల్ ఏంటంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్, మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి త్రీ పాయింట్స్ చెప్తారు. ప్రతి లైన్ తర్వాత క్రేజీగా ఏం చేస్తారు? మీ స్టైల్ వాకింగ్ స్టైల్ మాకు బాగా నచ్చింది. అయితే వాకింగ్ స్టైల్ ఇట్లా పెట్టి బెక్ బెక్ అనండి ఒకసారి. ఓకేనా? రెడీ, లెట్స్ స్టార్ట్. హాయ్, మా మిసెస్ పేరు విజయ్ సంతోషి. బెక్ బెక్. సూపర్ స్టైల్ బా. రెడీ. మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. బెక్ బెక్. వెరీ గుడ్. చూసారా ఆ బెక్ బెక్ స్టైల్లోనే ఎంత ఉందో. మీరేం చేస్తారు? మీకు పిల్లలు అంటే బాగా ఇష్టమా? అనండి ఒకసారి. బాగుంది, వెరీ గుడ్. రెడీ. 3 points మీ ఆయన గారి గురించి. రెడీ. మా వారి పేరు వెంకట శ్యామ్నాథ్. అరే నిజంగా పిల్లలానే చేస్తున్నారు. నెక్స్ట్. ఈయన మోతీలాల్ ఓజో షేర్ సెక్యూరిటీ దాంట్లో చేస్తారు. మాకు ఒక పాప 5 years. All the best, sir. Thank you so much. All the best. నెక్స్ట్ రాబోతున్న కపుల్ SS కపుల్ శ్రీనివాస్ గారు అండ్ శారదా. नौटंकी 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 न नौटंकी 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 तो శ్రీనివాస్ గారు అండ్ శారద గారు, మీరు ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్. మీరు పోలీస్ ఆఫీసరా? కాదు. ఒక్కసారి కళ్ళల్లో అగ్ని అనండి. అగ్ని. సో అగ్ని అని తెలుసు కదండి. మీ ఆవిడ గురించి 3 points చెప్పి అగ్ని ఎంత గట్టిగా అంటే అంత నీ ఇష్టం, అన్ని పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. దీని పేరు శారద. అగ్ని. ఇంకా కోపం అది అది రావాలి, బీభత్సం రావాలి. అది తిన హౌస్ వైఫ్. అగ్ని. అగ్ని. రైట్. మీ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ మీకు? తిన నచ్చిన క్వాలిటీ అగ్ని. నచ్చిన క్వాలిటీ ఎవరు చెప్తారు? నచ్చిన క్వాలిటీ అంటే నచ్చిన క్వాలిటీ. మీకు ఏ కూరగాయ అంటే బాగా ఇష్టం అండి? వంకాయ. వంకాయ. రెడీ, 3 points. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. వంకాయ. మా హస్బెండ్ వచ్చేసి కాల్ సెంటర్లో చేస్తాడు. వంకాయ. మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. వంకాయ. వంకాయ. వెరీ గుడ్. వంకాయ అండ్ అగ్ని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ ప్లేస్. సో నెక్స్ట్ పిలిచేద్దాం రాబోతున్న కపుల్ షబీర్ అండ్ మాధవి గారు. शबीर भाई अस्सलाम वालेकुम. हेलो भाई. खैरियत से? అల్హమ్దులిల్లాహ్. మీరు క్రికెట్ ఆడతారా? ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు ఒక బాల్ LBW మీరు బౌలింగ్ చేస్తారు, ఎంపైర్ కి అప్పీల్ ఎలా చేస్తారు? హౌస్ దట్. అది ఎంపైర్ ఏమిటి? ఇప్పుడు మీరు ప్రతి లైన్ తర్వాత హౌస్ దట్ అని ఎంపైర్ అడుగుతారు. రెడీ, 1 2 3 గో. షీ ఇస్ భాను మాధవి. హౌస్ దట్. ఫైన్ కాదు, నాట్ అవుట్ అనాలి. నాట్ అవుట్. రెడీ.
She loves sweets. How's that? Not out. And she's a very good human being. How's that? Not out. సరే, మీరు రొమాంటిక్ గా మీ ఆయన మీ బుగ్గ గిల్లాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఫోన్ డబ్బా. రెడీ, 3 points. 1 2 3 గో. మా హస్బెండ్ పేరు షబ్బీర్. ఫోన్ డబ్బా. ఫోన్ డబ్బా. తను కాల్ సెంటర్ లో మేనేజర్ గా వర్క్ చేస్తారు. ఫోన్ డబ్బా. ఆయన 12,000 శాలరీ ఉన్నప్పుడు ఆయనతో నేనున్నాను. 40,000 శాలరీ ఆయనకి ఇప్పుడు, ఆయన నాతో ఉన్నారు. ఫోన్ డబ్బా. ఫోన్ డబ్బా ఏమన్నా చెప్పారు అసలు? సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. ప్లీజ్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ రౌండ్? వెళ్ళేసి రా, నీకు అర్జెంట్ అన్నదా? ఏ కాదు, ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ప్రోగ్రామ్ లోకా? ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అవుదాం అని చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. పెళ్లి కొడుకులు రెడీయా? రెడీ. ఎస్ రెడీ అన్నారా? పెళ్లి కూతుర్లు రెడీయా? రెడీ రెడీ రెడీ. రండి, చాప మీద కూర్చుందాం. నమస్కారం చెల్లమ్మా. నమస్తే నమస్తే రవి చాలా గారు. కష్టపడి కన్నాను 3 కూతుర్లని. ఇగో మా పెద్ద అమ్మాయి అండి. మా పెద్ద అబ్బాయి అండి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకే అమ్మా మాట్లాడే. అమ్మాయి నీకు నచ్చిందా? చూడండి. ఏమైనా అడగాలంటే అడగవే. ఏం పేరు? మాధవి అండి. వంట బాగా వచ్చా? వండితే తింటానండి. నేను వండితే తింటావేంటి అసలు? అదే అడగవే. కొంచెం కొంచెం వచ్చు. కొంచెం పైకి తలలేపి చూపించండి. లేదండి, మా చాలా సాంప్రదాయమైన కుటుంబం అండి. దించిన తల ఎత్తాం అండి. అంటే అది కాదండి. ఆ పెళ్లి అంటే మీరే కిందకి వంగి చూడండి కావాలంటే. రండి. ఏదో ఒక పాట పాడమనండి. సారే మీ దగ్గరనే పెట్టుకో. నృత్యం కూడా బాగా చేస్తది. ఏది అంటే క్లబ్ లో చూపించమనండి. 2-3 నెలలు పనిచేసింది. క్లబ్ అంటే అది శాస్త్రీయ సంగీతమైన క్లబ్ అది. అలాంటి క్లబ్లు కూడా ఉంటాయా? వచ్చే ఉంటాయిరా. మనకేం కథకళి తెలుసు? భరతనాట్యం 2 వస్తాయండి మా పెద్దమ్మాయికి. అవి 2 మిక్స్ చేసి చూపించమనండి మీ అమ్మాయిని. అంటే తండ్రి మీద ఉన్న రెస్పెక్ట్ అమ్మా. నేను ఎప్పుడు పోతున్నా వీళ్ళు నా మీద పూలు చల్లుతారు. నేను ఎటు పోయినా అదే అలవాటు అయింది. అంటే ఫ్యూచర్ లో పూలు చల్లడం అలవాటు చేసుకున్నారు. అంటే ఎలాగో పోయిన తర్వాత చేసేది అదే కదా. కూర్చో అమ్మా, కూర్చో. ఈమె మా రెండోది. ఇక్కడ మా రెండో అబ్బాయి చూసావా? వీడి స్టైల్ చూడడానికి ఎర్రిలా ఉంటది కానీ మొన్న ప్రెసిడెంట్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది. దేనికి? ఎర్రితనంలో. మీ అమ్మాయిని పరిచయం చేయండి. ఏం పేరు నీ పేరు? డాడీ పేరు అడుగుతుంది. చెప్పే. నా పేరు ముమేద్ ఖాన్. ముమేద్ ఖాన్ అని ముద్దుగా పెట్టుకున్నాం. ముమేద్ ఖాన్ క్లబ్ లో ముమ్ము అని పిలుస్తాం ఇంట్లో. ముద్దుగా ముమ్ము అని పిలుస్తాం. మీరు కూడా పిలుచుకోవచ్చు. ముమ్మునా? ముమ్ము. నీకు బాగా వంటలు వచ్చా? వంటనా? అలా ఎలా ఉంటది అది? ఎలా ఉంటది అంటే వంటలు నేర్పలేదా? లేదండి అంటే అసలు. నేను చేసి పెడితే తను తింటదా? అంటే అట్లనే అవుతుంది కదండి. ఇవాళ రేపు ట్రెండ్ అదే కదా. ట్రెండ్ ఫాలో అవ్వదు కదా. ట్రెండ్ ఫాలో అవ్వాలి అంతే. అయితే మా అబ్బాయి కోసం ఒక పాట పాడతావా? పాటనా? డాడీ పాట అడుగు. అదే మొన్న నేర్పించానే ఆ పాట పాడు. పువ్వాయి పువ్వాయి ఆటో అప్పారావు. ఏందే? సిగ్గేస్తున్నా. పువ్వై ఆటో అప్పారావు. నువ్వు ఆట చదువుతావా? ఎవరు చెవులో పువ్వు పెడుతున్నాడు? ఆట అబ్బారావు చెవులో. ఎవరో డాడీ ఎలా అంటున్నారు? ఇప్పుడు ఎన్ని అడుగుతున్నారు? పెళ్ళైనాక ఎన్ని అడుగుతారు? మీ అత్త గురించి ఆలోచించకరా. ఆడు బాగున్నాడు, ఆయన చేసుకుంటే మన లైఫ్ సెట్ అవుతుంది. ఇంట్లో పనికి కూడా పనికొస్తాడు. నువ్వు సెట్ చేద్దాం రాదు. నువ్వు ఓకే అని చెప్పు, నచ్చిండని చెప్పు అంతే. నచ్చింది. అబ్బో శ్యామల. పేరండి? శ్యామల. శ్యామల మాల నచ్చిందా? అని కూడా పిలవచ్చు. ఆ పేరు నచ్చిందా? కొంచెం బొద్దుగా ఉన్నట్టున్నాడు. అవును. చూడరా. పెళ్ళైన తర్వాత వంట ఉండాలి కదండి. మేము సన్నబడిపోతాంలేండి. మీరు భలే చెప్పారండి. నా బిడ్డ అనిపించుకుంది. వంట నేర్పారా మీరు? మీరు అన్ని పొయ్యి మీద పెడితే మేము వెలిగిస్తామండి. మీరు అన్ని వేయండి, లాస్ట్కి వచ్చి మమ అంటామండి. అంతేనండి. మా చిన్నమ్మాయి అసలు నీళ్లు రాగానే మొత్తం మా ఇంట్లో నీళ్లు బిందెలు అన్ని మోసి పెడతండి. అవునా? అన్ని ఇంటి పని చెట్టు కూడా ఉంటుంది. బిందె అలా బిందె పట్టుకున్నట్టు ఒకసారి వాక్ చేసి అయ్యో చూపించండి. మొన్ననే చూపెట్టింది. మొన్న 3వ పెళ్లి చూపుల్లో చూపెట్టలే, అది చూపెట్టు. కుమారా అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. సార్ ఇంకా చచ్చిపోబుద్ది అవుతుందా? ఏమంటావు? మీరు ఎలా చెప్తే అలా నువ్వు ఓకే అని చెప్పు, నచ్చిందని చెప్పు.
మాకు నచ్చలేదు. మాకు నచ్చలేదు. మీకు కాదు, మాకు నచ్చాలి. నచ్చిందని చెప్పు. చేసుకోబోయేది మేము, అది తాళి కట్టించుకోవాల్సింది మేము. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి, మా కొడుకులు చెప్తున్నారు వాళ్ళకి నచ్చలేదట. మేము ఒక్కసారి ఫిక్స్ అయిపోతే మేము మీద పడైనా చేసుకుంటాం. రండి మీద పడదాం. రండి. క్యా బాత్ హై అమ్మా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు స్కోర్స్ తెలుసుకునే టైం. ముగ్గురికి కూడా 300 పాయింట్స్ ఇస్తాం. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ వెల్కమ్ చెప్పేద్దాం. దాని పేరే మ్యూజికల్ రొమాన్స్. 3 సాంగ్స్ ఉంటాయి, 3 పోజులు ఇస్తారు. ఫస్ట్ సాంగ్ పెడతాం. సాంగ్ కి అడ్డదిడ్డంగా మీకు వచ్చినట్టు డాన్స్ చేయండి. దాని తర్వాత ఒక పోజ్ ఇవ్వండి. సో ఇదే మ్యూజికల్ రొమాన్స్ రౌండ్. అండ్ మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ సాంగ్ ఆగిన తర్వాత మీరు డాన్స్ చేసిన తర్వాత మీలో ఎవరైనా ఎవరికైనా ప్రపోజ్ చేస్తూ ఒక పోజ్ ఇవ్వాలి. బెస్ట్ పర్ఫార్మర్ కి 300, లీస్ట్ కి 100 పాయింట్స్. గుర్తు పెట్టుకోండి, క్రియేటివ్ గా ఆలోచించండి. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్. సాంగ్ నంబర్ 1. కొట్టినా దుట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఒక్కకున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్దితేనే పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఇప్పుడు పాయింట్ అన్నమాట. కూడా అట్లనే ఉండండి. ఫస్ట్ శ్యామ్ గారి దగ్గర నుంచి వద్దాం. శ్యామ్ గారు, ఐఎమ్ సారీ అండి, డాన్స్ బాగుంది కానీ మీరు ఎక్కడ ప్రపోజల్ కనబడలేదు. అందుకే మీకు ఇస్తున్న స్కోర్ 100 పాయింట్స్. ఇక్కడ పోజ్ బాగుంది, బట్ డాన్స్ లిటిల్, ఓన్లీ లిటిల్. ఒకటే స్టెప్ పట్టుకుని అదే చేశారు. 200 పాయింట్స్. అండ్ ఇక్కడ ప్రపోజల్ చాలా బాగుంది. ఈయననేమో ఆడపిల్లలాగా అనడం, ఆమెనేమో మగాళ్ళలాగా ఇయ్యడం వెరైటీ ఉంది. కానీ కొంచెం డాన్స్ వీక్ అయింది కాబట్టి 200 పాయింట్స్. బట్ నెక్స్ట్ సాంగ్ కి ఎవరికి 300 వస్తుందో చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ సాంగ్ లో ఎలిమినేషన్ ఉంటుంది, థర్డ్ సాంగ్ కి వెళ్ళరు. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లనే ఒక మంచి బ్యూటిఫుల్ పోజ్ ఇస్తారు, కానీ మీతో పాటు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ జిమ్ బాల్. ఓకేనా? ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఎస్, ఆ జిమ్ బాల్ తో ఒక డిఫరెంట్ పోజ్ ఇవ్వాలి. సో ఎవరు ఎంత డిఫరెంట్ గా ఇస్తారో చూడాలి అంటే సాంగ్ స్టార్ట్ చేద్దాం. సాంగ్ నంబర్ 2. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో.
సో శ్యామ్ గారి దగ్గర నుంచి వద్దాం. శ్యామ్ గారు డాన్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో చేశారు, కానీ లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బెటర్ గా చేశారు. ఓకే, సో అందుకు మేము ఇస్తున్నాం స్కోర్ వాళ్ళకి 200 పాయింట్స్. అలానే ఉండండి. ఇప్పుడు సెకండ్ కపుల్ శారద గారు అండ్ శ్రీనివాస్ గారు. ఇక్కడ పోజ్ అయితే అత్యద్భుతం, బట్ డాన్స్ అయితే కొంచెం చాలా బాగా చేశారు లాస్ట్ టైం కంటే. డాన్స్ కొంచెం వీక్ అయిందమ్మా. డాన్స్ పోజ్ అయితే బాగుంది. పోజ్ కి నేను ఇచ్చేస్తాను 150, కానీ డాన్స్ కి అయితే కొంచెం పోజ్ ఇచ్చేయచ్చు కదా. పోజ్ కి ఇచ్చేది 200 పాయింట్స్. అలానే ఉండండి. స్టాచ్యూ ఇక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా పాపం ఆ బాల్ ని పిసికి పెట్టారు లాస్ట్ కి. పైన కింద అటు ఇటు తిరిగారు. అంటే ఆ బాల్ తో పోజ్ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. డాన్స్ బాగుంది, పోజ్ కొంచెం ఇంకా బెటర్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, అందుకే 200 పాయింట్స్. సో ఈ రౌండ్ లో కూడా ఎవరు 300 స్కోర్ చేయలేకపోయారు, బట్ లీస్ట్ స్కోర్ అని మనం ఎలిమినేట్ చేస్తాం. బట్ లీస్ట్ స్కోర్ ఎవరంటే శ్యామ్నాథ్ గారు. అంతే, నెక్స్ట్ రౌండ్ లో మనం తొడగొట్టి మళ్ళీ దిగద్దు. జస్ట్ 100 మార్క్స్ తో మీరు అలాగా పక్కన కూర్చుంటారు అంతే. ఈ సాంగ్ రెస్ట్ తీసుకోండి, ఓకేనా? కాసేపు రిలాక్స్ అవ్వండి. ఏంటది? ఫోటో కాదు, అందరికి చూపెట్టడానికి డప్పులాగా పట్టుకుందాం. ఇప్పుడు థర్డ్ సాంగ్ కి డప్పులతో పోజ్ ఇవ్వాలి మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే కదా, వెరైటీగా బాగుంటది. టైం ఫర్ సాంగ్ నంబర్ 3. ఎవరి డప్పులు కొట్టండి. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు. స్కోర్స్ టైం. శ్రీనివాస్ గారి పోస్ట్ చూస్తే చాలా అద్భుతంగా కనిపించింది, చాలా బాగుంది. బట్ డాన్స్ మాత్రం నాకు అంత నచ్చలేదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి, అందుకే 300 పాయింట్లు చేస్తున్నాను నేను. అంత ఇష్టమే. ఇక్కడ డాన్స్ బాగుంది, పోజు అదిరిపోయింది, చాలా 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 బాగుంది, కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. అక్కడ మిస్ అయింది అక్కడ, మాకు తెలుసులే, అందుకే మేము 200 పాయింట్స్ ఇస్తున్నాం. థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ అండి. ఇప్పటి వరకు మీరు డాన్స్ చేస్తేనే పర్ఫార్మ్ చేస్తూనే వస్తుంది, కానీ మీకు ఎంత లక్ ఉందో కూడా చూడాలి కదా. లక్కే కాదు, మీ గురి. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. ఈ యారోస్ తో మీ బెలూన్స్ అక్కడ ఉన్నాయి కదా, బెలూన్స్ పగలగొట్టాలి. ఒక్కొక్క కపుల్ కి మేము 2 ఛాన్సెస్ ఇస్తాం, ఇద్దరు కలిసి పగలగొట్టాలి బెలూన్స్ ని. ఎలా అంటే వైఫ్ ఇక్కడ ఉంటది, మీరు మగధీర పోజ్ చూసారా? మిత్రవింద అండ్ కాలభైరవ ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి పోజ్ ఇచ్చి కొడతారు కదా, ఆ రేంజ్ లో కొట్టాలన్నమాట. సో ఒక్కొక్క బెలూన్ పగలగొడితే మార్క్స్ ఎంత అని మీరు అనుకుంటున్నారు కదా, ఆ స్కోర్ ఆ బెలూన్ లోనే ఉంటుంది. ఏ బెలూన్ లో ఎంత ఉంది అనేది మాకు తెలీదు. 300 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు అండ్ శారద గారు. వచ్చేయండి. రెడీ? 1 2 3 గో. ఛాన్స్ అయిపోయింది,
ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్ మాత్రమే. ఈ రౌండ్ లో పాయింట్స్ రాకపోతే చాలా కష్టం అవుద్ది, ఎందుకంటే 4th రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. సో గురి చూసి టేక్ యూర్ టైం. వెరీ గుడ్. అది కొట్టడం అంటే 100 points. నో ప్రాబ్లం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చూద్దాం, ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. రైట్. సో నెక్స్ట్ శ్యామ్నాథ్ గారు వచ్చేయండి. రెడీ? 1 2 3 గో. ఒక్క ఛాన్స్ అయిపోయింది. శ్యామ్నాథ్ గారు ఏమీ చేయలేం. నో ప్రాబ్లం. 2 ఛాన్సెస్. చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. शब्बीर भाई आ जाओ, तुम पैर लगाओ यहाँ पे. పొజిషన్ అది. Good shot, but hard luck. ఏమి చేయలేం. Even God cannot do anything. English. అదే దేవుడు కూడా ఏం చేయలేడు. You understood? क्या हो गया? बल्लू थोड़ा ऊपर था. हाँ, वो गलती थी. वेरी गुड पॉइंट. नो प्रॉब्लम. हार्ड लक. देखेंगे क्या होता है. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ రౌండ్ లో ఏంటో అంటే ఎవరికి కలిసి రాలేదు. బట్ ఒకరు గురి చూసి ఒక బెలూన్ ని పగలగొట్టారు. వాళ్ళకి కూడా 100 పాయింట్స్ స్కోర్ చేశారు. దీనికి ఏమైనా అయిందా లేకపోతే డిస్ట్రిక్ట్ కొట్టిరా? ఎవడన్నా నేను చూస్తున్నావు. ఏ ఆగు, నేను కూడా వస్తా. నేను కొట్టద్దా? రవి మనకొచ్చాయి 100 పాయింట్స్. సూపర్. ఏదో అలా వస్తుంటాయి అప్పుడప్పుడు. చూసారు కదండి, చాలా ఈజీ గేమ్. మీరు ఎందుకో టెన్షన్ తీసుకొని మీరు ఆడడం జరిగింది, అందుకే పాయింట్స్ పాపం. కానీ మా అద్దల శ్రీనివాస్ శారద గారు 100 పాయింట్స్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3 రౌండ్స్ అయిపోయాయి అండ్ ఎంటర్ ది డ్రాగన్ 4th రౌండ్. which is called 4th రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. షబ్బీర్ భాయ్ రండి. షబ్బీర్ గారు రండి, వచ్చేయండి. షబ్బీర్ అండ్ మాధవి గారు రెడీ టు ప్లే కళ్ళు కళ్ళు ప్లస్. మాధవి గారు, మీ హస్బెండ్ మీకు ప్రపోజ్ చేయడానికంటే ముందు ఇంకెవరికైనా ప్రపోజ్ చేశాడా? లేదు. చైల్డ్హుడ్ క్రషెస్ ఉండేవి కానీ ఎవరికి ప్రపోజ్ అయితే చేయలేదు. నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు. ఓకే. చైల్డ్హుడ్ క్రషెస్ ఉన్నాయి. సో మరి మాధవి గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి ప్రపోజ్ చేయడానికి? మాధవి ఈజ్ డౌన్ టు ఎర్త్. ఫస్ట్ థింగ్, నాకు తను అంటే చాలా ఇష్టం. తను చాలా క్వాలిటీస్ ఉన్నాయి. తను అంటే యాక్చువల్గా తను నాకు రిపోర్ట్ చేసేది అనమాట ఆఫీస్లో. తర్వాత ఏంటంటే షీఈ్ అ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. తర్వాత షీ సెలబ్రేటెడ్ మై బర్త్డే ఇన్ అ వెరీ డిఫరెంట్ స్టైల్. ఐ లైక్ దట్. తర్వాత స్లోగా వి వెంట్ అవుట్ సైడ్ వన్ డే అండ్ ఆ రోజు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు తను నన్ను సేవ్ చేశారు. సో ఆ రోజు నా హీరో అయ్యారు తను. ఏమైందండి? యాక్సిడెంట్ ఏంటి? అంటే మేము బీచ్కి వెళ్ళాము. అప్పుడు మేము చూస్తుండగానే అందరు జనాలు వానిష్ అయిపోయారు. సో కేక్ అవి అన్ని బోట్లోనే ఉన్నాయి, తీసుకొద్దామని చెప్పేసి తీసుకొని వస్తుంటే సడన్గా ఒక
పర్సన్ వచ్చేసాడనమాట. గబుక్కన వచ్చి నా చైన్ స్నాచ్ అయిపోయి లాగైపోయారు. అప్పుడు తన మీద పడి ఫైటింగ్ చేసి నన్ను కాపాడారు. సో తనని సేవ్ చేశాడు. మేము అప్పుడు ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను హీస్ మై హీరో అని. ఏ షబ్బీర్ సూపర్ హీరో. क्या बात है भाई. On that wonderful point, let's burst a balloon and get close. So tell me about this inter-religion marriage. మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. వాళ్ళకి అనుకోకుండా తెలిసి అన్నారు అసలు సమస్య లేదు మేము ఒప్పుకోము అని. లాస్ట్కి మేమిద్దరమే పెళ్లి చేసుకున్నాము. హ్యాపీగానే ఉండేవాళ్ళం, కానీ పేరెంట్స్ లేరు అని ఒక బాధ ఉండేది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అయితే పిలిచారు, కానీ మా ఇంట్లో వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు నన్ను 1 year వరకు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పేరెంట్స్ గుర్తు రాకుండానే చూసుకున్నారు, కానీ పేరెంట్స్ గుర్తు రాకుండా అయితే ఉండరు కదా. సో చాలా బాధపడేదాన్ని నేను. ఫైనల్లీ 1 day నేనే వెళ్ళి మా మమ్మీని బ్రతిమలాడాను. ఆవిడ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మాకు ట్విన్ బేబీస్, ఒక బాబు ఒక పాప. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ పేర్లు ఏంటండి? నిహాల్, సమీరా. నిహాల్ అండ్ సమీరా. సూపర్. బస్ ది బెలూన్ అండ్ గెట్ క్లోజ్. ఫైనల్ గా మీకు షబ్బీర్ గారి తరఫు నుంచి ఏమైనా ప్రాబ్లం అనిపించింది, ఇది మారితే బాగుంటాడు ఇంకా మా ఆయనకి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అలవాటు ఉంది. సో అదొకటి తను మార్చుకుంటే చాలు. ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సమ్హౌ మేము అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ దానివల్ల తను సేవింగ్స్ పోగొట్టుకుంటున్నారు. మీరు ఏమైనా మాధవి గారిలో? నాకు చాలా ఒక ఇంపార్టెంట్ రోజు ఉంది. రోజు బక్రీద్. నేను 2 kilos మటన్ తీసుకొచ్చాను. ముందు బిర్యానీ ఉండని చెప్పేసి మొత్తం మార్చేశారు తను. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారండి? మొత్తం ఏం లేదండి, అంటే నాకు రాదు యాక్చువల్గా. నేను చెప్పాను తనకి నాకు అలవాట్లేదు వంట అలాంటివన్నీ అని. ఆయన కూడా ఎలాగోలా చేయమన్నారు. పాపం ఆయన కూడా మాడిన దాంట్లో ఉన్నదే ఆయన తిన్నారనమాట. Oh my God. But still, the most amazing part is you both are smiling. మీ ఇద్దరితోనే ఉండాలని ఉంది. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని తెలిసిపోతుంది. ఈ లైఫే కదండి, వచ్చే జన్మ కూడా ఉంటే నాకు తనే కాదు. ఇంకా ఫ్రమ్ అ డిఫరెంట్ రిలీజన్ షీస్ కమ్ టు యువర్ ఫ్యామిలీ. మీరు ఏమైనా ప్రామిస్ చేయాలి, ఏమైనా చెప్పాలి టు మేక్ అ ఫీల్ బెటర్. బర్స్ట్ ది బెలూన్ ఫస్ట్ అండ్ టాక్ టు హర్. Madhavi, you have come for me, leaving your entire family, your life behind. I'll be there always till my last breath. Thank you. I know, baby. Thank you. షబ్బీర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు అండ్ మాధవి గారు, 2 hats offs. Thank you. Thank you so much. All the best. Thank you so much. Thank you so much. Second, S square. SS శ్రీనివాస్ అండ్ శారదా వచ్చింది. శారదా గారు, శ్రీనివాస్ గారు, కళ్ళు ప్లస్, కళ్ళలో చూసుకోండి. కళ్ళు ప్లస్. శారదా, మీకన్నా ఎక్కువగా అందంగా ఉండే అమ్మాయితో మీ ఆయన క్లోజ్గా మాట్లాడితే సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తన గురించి నాకు తెలుసు, తను అలాంటి వాడు కాదు. షాపింగ్కి వెళ్ళారు, మీరు ఒక్కరే షాపింగ్కి వెళ్ళారు, అక్కడ మీ వారు ఇంకో అమ్మాయితో కనిపించారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు పరిచయం లేదు, కానీ శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ తో మాట్లాడారు. తను ఎవరు అని ఫస్ట్ అడుగుతాను. తను ఏం చెప్తాడో అది వినేసి దాన్ని బట్టి నేను చెప్తాను. చాలా రోజుల నుంచి ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు నేను నమ్ముతాను. తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. మీ ఇద్దరి సైడ్ నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నారు, అంటే ఇద్దరిది లవ్ మ్యారేజ్ యాక్చువల్గా. సో అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా? తను ఇంట్లో చెప్పింది, నేను ఇంట్లో చెప్పాను. అయితే మా వాళ్ళు ఒప్పుకోలేదు. మా సిస్టర్ కాబట్టి తనే నాకు డబ్బులు ఇచ్చింది, తనే నాకు ఇలా ఉండాలి అని అన్నట్టు చెప్పింది. నాకు తను దేవతలాగా. తను ఇప్పటికీ ఇప్పుడు నేను ఒక పొజిషన్ ఉన్నా, తను ఏమన్నా అడిగితే నేను ఇచ్చేస్తలేదని అనుకుంటాను. వెరీ నైస్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. రైట్. ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? 1 single లైన్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ లాంగ్ మేము ఉండేది మేము ఇద్దరమే కదా, కానీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మేము హ్యాపీగానే ఉన్నాం. మేము హ్యాపీగా ఉన్నందుకైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి మమ్మల్ని. వెరీ నైస్. బెలూన్ బర్స్ట్ చేసి చిరు ప్రాణం అడిగిందే తొలి సాయం.
ఏదేమైనా సరే మా శ్రీనివాస్ గారు శారద గారు పిచ్చ హ్యాపీగా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. నవ్వండి ఒకసారి. అది ఇలానే ఉంటారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు ఈ కళ్ళు ప్లస్ స్టార్ట్ అయిన తర్వాతే అర్థమవుతుంది పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. అసలు నీకేమైనా తెలుసా అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసావా నువ్వు? అంటే నా సైడ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రాబ్లమ్స్. అవే నేను అమ్మో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అబ్బో పిచ్చెక్కిస్తుంది. ఇటువైపు లాస్య, ఇటువైపు మా నాన్న, అమ్మో అనుకుంటాను. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసా? మీ ఫ్యామిలీ మీ నాన్నతో ప్రాబ్లం అంటే నువ్వు మాట్లాడుకో. యువర్ మై అసిస్టెంట్. నో అసిస్టెంట్ అంటే మరి పర్సనల్ గా కాదు, నాటి మాట్లాడుతున్నావు కో యాంకర్ అంతే. ఇంకొకరిని పిలువు. శ్యామ్నాథ్ గారు మీరు రాకపోతే మా లోలు ఇట్లనే నడుస్తుంది. యువర్ నాటి. సో మీది అరేంజ్ మ్యారేజ్ కదా? సో పెళ్లి చూపులు జరిగాయి, దాని తర్వాత అక్కడ సైడ్ నుంచి ఓకే అనుకున్నారు, ఇక్కడ సైడ్ నుంచి ఓకే అనుకున్నారు, దాని తర్వాత పెళ్లి జరిగింది. సో మీ ఆయన కట్నం డిమాండ్ చేసి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? మీరు ఇయ్యకపోయినా ఆయన అడిగాడా? ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ లో కట్నం తీసుకుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. కట్నం తీసుకున్నాడు గాడిదే పుట్టను. అది బెలూన్ పేల్చండి. సూపర్. అమ్మా ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 5 years. 5 years అవుతుంది. 5 years లో మీ ఆయన గారు మిమ్మల్ని హర్ట్ చేసిన విషయం అంటే ఏ రకంగా బాధ పెట్టలేదు, ఇంకా లైఫ్ లో పూర్తిగా సెటిల్ అవ్వలేదని ఒక బాధ. అంతే జాబ్ పరంగా ఆయన లైఫ్ లో పూర్తిగా సెటిల్ అవ్వలేదని బాధ, ఇంకా అంతే, ఇంకేదీ లేదు. అదొకటే విషయం వెంటాడుతుంది అంతే. ఓకే, మీరు ఎప్పుడైనా ఇది డిస్కస్ చేశారా? ఎందుకు? తను బాగానే కష్టపడతారు, దానికి చాలా ఏదైనా ఉపయోగం ఉంటుంది, చివరిలో ఏదో రకంగా దెబ్బ కొడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఒక పాప కూడా, సో బాధ్యత అనేది ఎక్కువ అవుతా ఉంది. సో మీరు దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే యాక్చువల్గా జాబ్ ఒకటే కాకుండా ఇంకా సైడ్ చేస్తూ ఉంటాను అన్నీ. ఓకే, అవన్నీ చేస్తూ ఉంటాను. అవి ఏంటంటే రెగ్యులర్గా రావు, అప్పుడప్పుడు మాత్రం వస్తాయి. బట్ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టకుండా ఫైనాన్షియల్గా బాగుండాలి చూసుకుంటాను. అదే మన కష్టమే మనకి ఫలితం వస్తుంది, ఎప్పటికైనా సెటిల్ అవుతాం. లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండదు అని అనుకుంటా, ఎప్పటికైనా చేంజ్ అవుద్ది. సో ఆయన బాధపడుతున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు టెన్షన్గా ఫీల్ అవ్వకూడదు, ఏదైనా పాజిటివ్గా తీసుకొని కష్టపడి పైకి రావాలి. వెరీ నైస్. బస్ ది బెలూన్. ఫైనల్గా మీ ఆవిడ లేదని క్వాలిటీ చేంజ్ చేసుకో అని ఎప్పుడని చెప్పారా మీరు? చెప్పానండి. అప్పుడు యాక్చువల్గా ఏదైనా పని చెప్తే నేను చేసేవాడిని కాదు, అది 10 సార్లు చెప్పి గుర్తు చేసేది. నాకు చిరాకు వచ్చేది ఆ ఒక్క విషయంలో, ఎందుకు అన్నిసార్లు చెప్తాను. అదొకటి చెప్పాను. తర్వాత నేను కూడా పర్ఫెక్ట్ అయ్యాను కాబట్టి ఇంకా తను చెప్పడం కూడా మానేసింది. ఓకే, మీకు మీ ఆయనలో ఏదైనా ఇది మారితే ఇంకా బాగుంటుంది అని అంతకుముందు అనుకునేది, ఏదైనా అన్నిసార్లు చెప్పించుకుంటారు, అలా చెప్పించుకోకుండా ఎప్పటికి మారుతారు అని. ఇప్పుడు చేంజ్ అయ్యారు, కష్టపడుతున్నారు. అంతే. వెరీ నైస్. సో మీ ఇద్దరి మధ్యలో ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, అది సెటిల్ అయితే ఇంకా బాగుంటది, సెటిల్ అవ్వట్లేదు మేము అని, అంతే కదండి? సో ఇప్పుడు యాజ్ హస్బెండ్ మీరు చేస్తున్నారు మీ ఆవిడకి ఒక ప్రామిస్, బెలూన్ ని బర్స్ట్ చేయండి. మీరు ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నారో అది మీ ఆవిడకి చెప్తున్నారు. బెలూన్ ని బర్స్ట్ చేసి. తొందరలో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని అనదొక్కుని మంచిగా సెటిల్ అవుతాం, అందరిలాగా మంచిగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు ప్లస్ ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సో స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఏ కపుల్ ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. शब्बीर भाई आपसे स्टार्ट करेंगे. आपको ये राउंड में मिला पूरे 300 पॉइंट. सो इससे पहले आपका स्कोर कितना था? 900 था. 9 + 3 1200 पॉइंट्स. సెకండ్ మిస్టర్ అండ్ మిస్టర్ శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు రౌండ్ లో మీ స్కోర్ 1000. ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 200 పాయింట్స్. మీ స్కోర్ 1200 పాయింట్స్. సో ఈ రౌండ్ లో శ్యామ్ గారు మీ స్కోర్ 200 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు మీ స్కోర్ 600 పాయింట్స్.
టోటల్ స్కోర్ 800 పాయింట్స్. ఎస్, వచ్చేసాం ఫైనల్ రౌండ్ కి వచ్చేసామండి. ఆ ఫైనల్ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. రైట్. సో ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారికి, మిస్టర్ అండ్ మిస్సెస్ షబ్బీర్ గారికి ఇద్దరికి 1200 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇద్దరు హస్బెండ్స్ కి పొట్టకు ఒక బకెట్ కట్టాము. ఏం చేస్తారు ఇప్పుడు అంటే ఆ గ్లాస్ లో వాటర్ నింపి ఆ కలర్ వాటర్ ఈ బకెట్ లో పోస్తారు. సో వాళ్ళ హస్బెండ్ ఆ బకెట్ నిండిన తర్వాత నిండకపోయినా కూడా ఆ వాటర్ అలా తీసుకెళ్లి ఆ అక్వేరియం లో, గ్లాస్ అక్వేరియం కనిపిస్తుంది కదా, అందులో వంపేస్తారు అనమాట. సింపుల్. సో ఎవరి అక్వేరియం లో వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిప్పు 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 నిప్పు. సార్ పంచగుట్ట ఎట్లా వెళ్తారు సార్? పంచగుట్టకి ఎట్లా? అక్కడ లీడింగ్ నువ్వే మెల్లగా చేస్తున్నావు. సూపర్ సూపర్ సూపర్. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. అట్లా ఉరకకు. ఇప్పుడు అర్థమైందా పాపం వైఫ్స్ ప్రెగ్నెంట్ అయినాక ఎంత కష్టపడతారో? Okay. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఇద్దరిది సేమ్ ఉన్నట్టుంది. సో ఇద్దరు గెలుచుకున్నారు ఇవాళ. మొన్న మూడు పెంకిపోయిన టైట్. ఏంటి గెలుచుకునేది? ఇద్దరికి ఇచ్చుడు లేదు, అట్లా ఎవరో ఒకరికే ఇవ్వాలి. ఆ గిఫ్ట్లకి ఏమో 30 తిప్పలు పడుతున్నాం. ఎవరిది ఎక్కువ తక్కువ ఉందో చూద్దామా ఫస్ట్? చూద్దామా? చెప్పు ఎవరిది ఎక్కువ ఉందో. అంటే అది ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకే మనం మెజర్ చేద్దాం. అందుకే నేను తెచ్చా స్కేల్. సరే, ఇప్పుడు ఎవరిది ఎక్కువ ఉంది? ఇక్కడ 5.1 ఉంటే 5.0. వెరీ గుడ్. సో 0.1 సెంటీమీటర్ తో గెలుచుకున్నారు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్స్. शब्बीर भाई बहुत कोशिश करे. तुम लास्ट में 10, 9. రైట్. సో అద్భుతమైన ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. కానీ ఇప్పుడు గిఫ్ట్స్ టైం. ముందుగా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ఇక్కడ నుంచి గిఫ్ట్స్. అలాగే రన్నర్స్ కి, అంటే వినైన కపుల్ కి కాదు, సో వాళ్ళకి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ లోగో ఉన్న మార్క్స్. అలాగే మా లేడీస్ కి సారీస్.
రైట్, అంతేకాదు ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారికి మొండి మొగుడు పెంకి పెళ్ళాం తరపు నుంచి జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అలాగే అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పెళ్ళాం తరపు నుంచి మీకు ఒక మిక్సర్. అంతేకాదు ఒక స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ మొండి మొగుడు పెంకి పెళ్ళాంకి. చిరకాలం మీతో పాటు ఇది మీతోనే ఉంటదండి. ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది వజ్రం కంటే విలువైంది. మీరే ఓపెన్ చేసి మీరే ఆ సర్ప్రైజ్ చూడండి ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ చూసారు మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేయొచ్చండి. పార్టిసిపేట్ చేయాలి అంటే అర్జెంట్ గా mmppztelugu@gmail.com కి మెయిల్ పంపించండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని. రైట్, మెయిల్ పంపించేస్తే మా వాళ్ళు టచ్ లోకి వస్తారు అండ్ మీరు ఇక్కడ ఉంటారు, మమ్మల్ని టచ్ చేయగలుగుతారు. మళ్ళీ మనం సూపర్ డూపర్ ఫన్నీ ఎపిసోడ్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ ఇట్స్ టాటా, బై బై.